జెడ్పే యాప్లో మనీ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, మనీ యాడ్ చేసుకున్న తర్వాత మెంబర్షిప్ ఏ విధంగా తీసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. మీరు జెడ్పే యాప్ ఓపెన్ చేయండి. ఇక్కడ మనకు యాడ్ ఫండ్ ఉంది, దీన్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు 599తో ఒక ప్యాకేజ్ ఉంది, 1199తో ఒక ప్యాకేజ్ ఉంది. మీరు ఏ ప్యాకేజ్ తీసుకుంటారో డిసైడ్ అయిన తర్వాత ఆ ప్యాకేజ్తో పాటు ఒక 7 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. 7 రూపీస్ ఎందుకంటే కేవైసీ కోసం వీళ్ళు ఛార్జ్ చేస్తారు. 599 + 7 లేదంటే 1199 + 7. ఎగ్జాంపుల్ మీరు 1199తో మెంబర్షిప్ తీసుకుంటే 1199 + 7 అంటే 1206 యాడ్ చేసుకోండి. ఇక్కడ పే నౌ మీద క్లిక్ చేయండి. ఐ అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్ క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు పేమెంట్ గేట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు యూపీఐ ద్వారా, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఇవి ప్రాబ్లం అయితే మనం స్కాన్ క్యూఆర్ ద్వారా చేసుకోవచ్చు. స్కాన్ క్యూఆర్ ద్వారా మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. యూపీఐ, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ అప్పుడప్పుడు వాటి సర్వర్ డౌన్ కానీ బ్యాంక్ యొక్క మెయింటెనెన్స్ వల్ల ఒకసారి వాటి ద్వారా యాడ్ మనీ కాదు. అప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు స్కాన్ క్యూఆర్ ఓపెన్ చేయండి. దీని ద్వారా చేసుకుంటే మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, యాడ్ మనీ ఈజీగా అవుతుంది. ఇప్పుడు మనం స్కాన్ క్యూఆర్ ద్వారా మనీ యాడ్ చేసుకుందాం. దీనికోసం మీరు స్కాన్ క్యూఆర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది, దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ మనకు టైమర్ ఆన్ అవుతుంది. మనం 5 మినిట్స్లో పేమెంట్ చేసుకోవాలి. ఈ క్యూఆర్ కోడ్ మనం మనీ యాడ్ చేసుకునే ప్రతిసారి కొత్త క్యూఆర్ కోడ్ వస్తుంది. కాబట్టి మీరు ప్రతిసారి ఆ స్క్రీన్ షాట్ తీసుకొని పేమెంట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోన్పే యాప్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పైన ఇక్కడ స్కాన్ క్యూఆర్ అంటే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసే ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు గ్యాలరీ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు మీ ఫోన్లో ఉన్న ఫోటో కనిపిస్తాయి. ఇక్కడ మీకు క్యూఆర్ కోడ్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న డైరెక్ట్ మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేయండి. ఇక్కడ బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని పే మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క యూపీఐ పిన్ ఎంటర్ చేయగానే మీకు అమౌంట్ అనేది మనకు జెడ్పే యాప్లో యాడ్ అవుతుంది. తర్వాత మీరు ఒకసారి యాప్ని ఇట్లా రిఫ్రెష్ చేసిన వెంటనే మీకు ఇక్కడ అమౌంట్ కనిపిస్తుంది ఫండ్ వాలెట్లో. తర్వాత మనీ యాడ్ అయిన తర్వాత మెంబర్షిప్ ఏ విధంగా తీసుకోవాలంటే ఇక్కడ మనకు కింద మై బిజినెస్ ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ యాక్టివేషన్ అండ్ అప్డేషన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ ఐడి యాక్టివేషన్ ప్యాకేజీ 599 ఉంటుంది, 1199 ఉంటుంది. అందులో మీరు ఏ ప్యాకేజీ అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ పేమెంట్ మెథడ్ ఫండ్ వాలెట్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత పిన్ అడుగుతుంది, అంటే ట్రాన్సాక్షన్ పిన్ అడుగుతుంది. ఆ ట్రాన్సాక్షన్ పిన్ ఎంటర్ చేసిన వెంటనే మీకు మెంబర్షిప్ అనేది సూపర్ ప్రైమ్ మెంబర్షిప్ వస్తుంది. దీనికోసం మీరు మోర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీ నేమ్తో పాటు ఇక్కడ సూపర్ ప్రైమ్ అనేది కనిపిస్తుంది మీరు మెంబర్షిప్ తీసుకున్న వెంటనే. తర్వాత కేవైసీ చేసుకోవాలి. కేవైసీ ఏ విధంగా ఆల్రెడీ ఒక వీడియో చేశాను, మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది.